హాయ్ హలో వెల్కమ్ టు కవిస్ గార్డెన్. హాయ్ అండి. ఈ రోజు మీ కవిస్ గార్డెన్స్ లో మా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజర్ గారు ఎగ్జిక్యూటివ్స్. మ్యామ్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. స్వాతి అండి, మన మంచిర్యాల హైటెక్ సిటీ బ్రాంచ్. ఓకే, మీరు? నా పేరు మోనికా అండి, నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్ వేస్తున్నాను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో. యా, మీరు నాకు ఎప్పుడు చెప్తుంటారు కదా, మా హార్వెస్ట్ చేస్తూ ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా మీరేం చేస్తున్నారు, మీ సక్సెస్ జర్నీ చెప్పండి. దెన్ మనది వచ్చేసి విమెన్ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్ తీసుకుని ఏంటంటే మన సంస్థ వచ్చేసి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్. దీంట్లో మన చైర్మన్ త్యాగరాజన్ సార్ గారి మెయిన్ మోటివ్ ఏంటంటే విమెన్ కి ఎంత ఎక్కువ ఇన్కమ్ ఇప్పిస్తే ఆ కుటుంబం అంత ఎక్కువ బాగుపడుతుంది. యా, సో హార్వెస్ట్ చేస్తూ మనం పనిలో పనిగా ఆడవాళ్ళని నేను రకంగా మోటివేట్ చేస్తున్నాను, మీరు రకంగా ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్. ఏంటంటే మెయిన్ గా విమెన్ కి ఇన్కమ్ అనేది జనరేట్ అయితే ఆ ఫ్యామిలీ అనేది ఫైనాన్షియల్ గా డెవలప్ అవుతుంది. ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా డెవలప్ అయితే ఆటోమేటిక్ గా సొసైటీ డెవలప్ అవుతుంది. వన్స్ సొసైటీ డెవలప్ అయ్యిందనంటే మనకు త్రూ అవుట్ ద కంట్రీ ఎవ్రీథింగ్ విల్ బి డెవలప్డ్. అది మా ఎవరైతే మా సంస్థ స్థాపకు చైర్మన్ ఉన్నారో తన మోటివ్. దాన్నే మేమందరం కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఏపీ అండ్ తెలంగాణ టోటల్లో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ లేడీవి మంచిర్యాలలో ఎస్టాబ్లిష్ చేశారు. అది మాకు ఇచ్చిన గ్రేట్ ఆపర్చునిటీ కంపెనీ వాళ్ళు. ఇప్పటి వరకు మా అండర్ లో ఉన్న ఒక 10 ఎగ్జిక్యూటివ్స్ కానివ్వండి, అంతా లేడీసే. ఒక 1000 మెంబర్స్ విమెన్ ఉన్నారు. ఈ 1000 మెంబర్స్ లో రెగ్యులర్ గా ఒక 450 మెంబర్స్ విమెన్ ఎవ్రీ మంత్ ఒక 30,000 ఇన్కమ్ తీసుకుంటారు. దీనికి మెయిన్ మన శ్రీరామ్. దీంట్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయనవసరం లేదు, హార్డ్ వర్క్ చేయనవసరం లేదు. మంత్లీ ఒక 2 పాలసీస్ తోని వాళ్ళు ఇక్కడ మనకి ఇన్వాల్వ్ అయ్యిండ్రు అని అంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి ఒక శాలరీ లాగా వచ్చేస్తుంది. సో ఇంట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసిన అమ్మాయిలు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళకి కూడా ఫుల్ టైం ఎంప్లాయీగా మన దగ్గర తీసుకుంటారా. దీనికోసం మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కింద మీ నెంబర్ నేను షేర్ చేయొచ్చా? యాక్చువల్లీ మీరు నన్నే అడిగారు, బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ టు స్పెండ్ ఇన్ శ్రీరామ్ చీట్స్. దట్స్ ఇది ఒక మంచి అవకాశం మీరు ఇచ్చేది. రియల్లీ చాలా చేపించడం అంటే ఒక కుటుంబాన్ని కాపాడుతున్నామని అర్థం. ఆ కుటుంబాన్ని కాపాడే బాధ్యత తీసుకునే వాళ్ళకి సోషల్ సర్వీస్ తో పాటు ఫైనాన్షియల్ స్టేటస్ కూడా డెవలప్ అవుతుంది, ఎకనామికల్ డెవలప్మెంట్ జరుగుతుంది. షూర్ అండి. ఇప్పుడు నా దాంట్లో నా సబ్స్క్రైబర్స్ అంతా కూడా లేడీసే. మేబీ ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కావచ్చు. నేను మీ నెంబర్ షేర్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని మీకు కింద మీ కార్డ్ ఏదైనా ఉంటే నేను లాస్ట్ కి పెడతాను. అట్ ద సేమ్ టైం మనకు ఒక 30-32 ఇయర్స్ ఉన్న లేడీస్ గానీ జెంట్స్ గానీ ఎగ్జిక్యూటివ్స్ గా కూడా తీసుకోవడానికి ఉంది. మన దగ్గర శాలరీ వచ్చేసి 20,000 ఉంటుంది. టీఏడిఏ ఇచ్చేసి క్వాలిఫికేషన్ డిగ్రీ ఎనీ డిగ్రీ మినిమం డిగ్రీ ఉండాలి. షూర్ అండి. సో మరి 30 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎవరైనా అప్రోచ్ కావాలంటే కావచ్చు. 30 ఓపెనింగ్స్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ యాజ్ ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా. ఓకే, అంటే మీరు ట్రైనింగ్ ఇస్తారా? ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకు. 3 రౌండ్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకు మార్కెట్ లో ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలని ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ఫార్మ్. ఓకే అండి, ఫైన్. చాలా మంచి మోటోతో మీరు చేస్తున్నారు. రియల్లీ గ్రేట్ థింగ్. మౌనిక ఎప్పుడు నాకు చెప్తూ ఉంటుంది. యా, బాగుంది. సో మరి మా పాలకూర గురించి, మా గార్డెన్ గురించి ఏం చెప్తారు మీరు? యాక్చువల్ గా మీకు నేను ఫ్యాన్ అయిన రీజన్ ఏంటి అంటే కవీస్ గార్డెన్ లో ఇదంతా కూడా ఆర్గానిక్. డే టు డే లైఫ్ లో కంప్లీట్ గా పొల్యూటెడ్ థింగ్స్ తీసుకొని అన్హెల్దీ అవుతున్నాం. ఇప్పుడు మీరు మాకు ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే మా గార్డెన్ లో ఇవి ఉన్నాయి, తీసుకెళ్లి మీరు హెల్దీగా ఉండండి అని చెప్పి మాది మేము హార్వెస్ట్ చేసుకుంటున్నాం. వెరీ స్పెషల్, చాలా బాగుంది. ఇందులో అంటే పెట్టిన కొన్ని ఐటమ్స్ అయినా ఎవ్రీథింగ్ ఉన్నాయి. మాకు సరిపోతాయి, మా ఫ్యామిలీకి సరిపోతాయి ఇవన్నీ. ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ఫస్ట్ వెతికేది మీ స్టేటస్ మేడం. ఎందుకంటే అదొక పాజిటివ్ ఫీల్. నేచర్ లో ఉండడం మాకు ఇట్లాంటి ఆపర్చునిటీస్ చాలా తక్కువ, మాకున్న టైం అడ్జస్ట్ అవ్వక. కాకపోతే ఏదో మీరు మాట్లాడే అది కానీ మీ స్టేటస్ కానీ మీ మొక్కలు కానీ చూస్తే మేమే అక్కడ ఉన్న ఫీల్ వస్తుంది. నాకైతే పాజిటివ్ ఎనర్జీ మ్యామ్. ఎవ్రీడే మార్నింగ్ వెతుకుతాను ఫస్ట్ మీ స్టేటస్. గలగల మాట్లాడే మౌనిక నాకు ఫ్యాన్ అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. సో నిజంగా అంటే మీ మోటో ఏదైతే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే చాలా బాగుంది. దీన్ని అంటే ఒక ఉపయోగించుకునే వాళ్ళకి అంటే ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా జాయిన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. క్వాలిఫికేషన్ జాయిన్ అవ్వడానికి పార్ట్ టైం అండ్ ఫుల్ టైం బోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫుల్ టైం చేయాలనుకునే వాళ్ళకి డిగ్రీ కంపల్సరీ, పార్ట్ టైం చేసుకునే వాళ్ళకి పబ్లిక్ కమ్యూనికేషన్ ఉంటే సరిపోతుంది. సో ఎవ్రీథింగ్ సేమ్ ఉండవు మేడం మా దాంట్లో. వాళ్ళకి సెకండ్ అడిషనల్ ఇన్కమ్ కోసం, ప్యాసివ్ ఇన్కమ్ కోసం ప్లస్ సోషల్ సర్వీస్ చేస్తూ ఇన్కమ్ గెయిన్ చేసుకోవచ్చు. మా దాంట్లో అడిషనల్ సపోర్ట్ ఏదైనా కావాలంటే వాళ్ళ హౌస్ హోల్డింగ్స్ అన్ని చేసుకుని కూడా ఫ్రీ టైమ్ లో ఆఫ్టర్నూన్ టైమ్ లో దే కెన్ స్పెండ్ మనీ. ఒక 1 అవర్ మన శ్రీరామ్ కోసం స్పెండ్ చేస్తే ఎవ్రీ మంత్ దే కెన్ గెయిన్ ఆన్ అండ్ యావరేజ్ 30,000 per month. డైలీ ఒక 1 అవర్. ఓకే, 1 అవర్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 30,000. ఎస్. ఓకే అండి, చాలా బాగుంది. ఈరోజు మీరు మా తోటకు వచ్చి
హార్వెస్ట్తో పాటు ఒక మంచి అంటే ఇన్కమ్ సోర్స్ని, ఉమెన్కి ఇన్కమ్ సోర్స్ చెప్పారు. బాగుంది. నాకు తెలిసి ఈ వీడియో చూసి ఒకరిద్దరైనా మిమ్మల్ని అప్రోచ్ అవుతుండొచ్చు. అది మీరు మా కోసం పెట్టిన స్టేటస్ కి చాలా సపోర్ట్ వచ్చిందండి. అయ్యారా? వావ్. దెన్ డెఫినెట్లీ నేను రిపీటెడ్ గా పెట్టమన్నా మీరు నాకు రిమైండ్ చేస్తూ ఉండండి. నేను ఐ విల్ షేర్ ఇన్ మై స్టేటస్. నేను చాలా అంటే ఉపయోగపడేవి పెట్టడం మంచిదే కదా. సో బాగుందండి. మీరు అంటే చాలా తక్కువ పీరియడ్లో స్వాతి గారు కార్ స్థాయికి వెళ్ళిపోయారు అని విన్నాను. మేడం, నేను కంపెనీలో యాజ్ ఏ సేల్స్ ఆఫీసర్ గా 2016 లో జాయిన్ అయ్యాను. ఇక్కడ శ్రీరామ్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే విమెన్ కి రెస్పెక్ట్ వేరే ఉంటుంది. బేసిక్ గా హౌస్ హోల్డ్ లేడీస్ బయటికి రావాలి అంటే ఒక సెక్యూర్ కోరుకుంటారు. అదే సెక్యూరిటీ ఇక్కడ శ్రీరామ్ లో ఉంది. అది ఉన్నది అని చెప్పి ఎప్పుడైతే బిలీవ్ చేసామో నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ తీసుకున్నాను. ఇమీడియట్ గా 2022 లో బ్రాంచ్ తీసుకుని నా కింద ఒక 1000 విమెన్ ఎంపవర్మెంట్ ఎస్టాబ్లిష్ చేశాను. అండ్ ఆల్సో ఎకనామికలీ డెవలప్డ్. కంగ్రాచులేషన్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన దగ్గర చేసిన విమెన్స్ కి ఏంటంటే వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజు కట్టలేని పొజిషన్ లో ఉన్న విమెన్స్ కూడా రూరల్ ఏరియా నుండి శ్రీరామ్ లో చేరి వాళ్ళు దేనికి కూడా ఎకనామికల్ గా ప్రాబ్లం లేకుండా ఉన్నారు. చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా. శ్రీరామ్ ఓకే వెల్ అండ్ గుడ్ సెటిల్డ్. ఇప్పటి వరకు మేము నా కింద 10 ఎగ్జిక్యూటివ్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఫైనాన్షియల్ గా కూడా డెవలప్ అవుతుంది. మాకు తనని చూస్తే అర్థమైపోతుంది, మౌనికాని చూస్తే అర్థమైపోతుంది ఎంత హ్యాపీగా ఉంది తను శ్రీరామ్ దాంట్లో. ప్రెషర్ ఉండదు. ఇన్కమ్ ఫ్యామిలీని ఎప్పుడైతే ఇన్కమ్ గ్రో అయి ఉంటుందో అప్పుడు లగ్జరీ లైఫ్ అలవాటు అయిపోతుంది. అంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఇప్పుడు ఇంట్లో ఉండి చాలా ఒక ఏమంటారు లో ప్రొఫైల్ లో ఉంటారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే మేము ఏం చేయలేకపోతున్నాం, చదువుకొని కూడా క్వాలిఫికేషన్ ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం. అంటే ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ లో చాలా వర్కింగ్ అవర్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ పని చేయలేరు. అక్కడ వచ్చే తక్కువ జీతానికి ఇంత పని చేయాలా అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సలహా చాలా బాగుంది. సో ఐ హోప్ సో. స్పెండ్ చేసిన మా దగ్గర స్పెండ్ చేసిన ఎవ్రీ మినిట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ మనీ. గ్రేట్ థింగ్. గ్రేట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే లేడీస్ ఏదైనా చేయగలుగుతారు. అంటే కొంతమంది ఉంటారు డిపెండెంట్ గా ప్రతి దానికి హస్బెండ్ అడగడం కానీ ఫ్యామిలీని ఎక్స్పెక్ట్ చేయడం లాంటివి ఉంటారు. మనతో జస్ట్ పార్ట్ టైం పర్పస్ లో చేసిన అదర్ వాళ్ళకి సపోర్ట్ కావాలన్నా మేము ఇస్తాం. ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండొచ్చు కదా. మనీ సంపాదించాలి. ఒక హాఫ్ అమౌంట్ అయితే మన దగ్గర తీసుకునే విమెన్స్ ఎవరైతే ఉన్నారో అది ఫ్యామిలీకి అడిషనల్. సో అడిషనల్ ఇన్కమ్ అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే ఈజీగా నెరవేరిపోతుంటాయి. వండర్ఫుల్ అండి. చాలా కాకుండా మనకి ఏదన్నా క్లైమ్ లాంటివి మేము ఇప్పించగలిగిన రోజు మేడం వాళ్ళ ఫ్యామిలీకి మేము సెక్యూర్ చేయగలుగుతాం. మీరు ఒక మాట చెప్పారు కదా, అంటే ఏదన్నా కేసు అంటే యాక్సిడెంట్ కస్టమర్ అనుకోకుండా ఏదైనా జరిగిన రోజు మన ఇప్పుడు ఉన్న మన దాంట్లో బంధువులు గానీ ఎవరైనా దగ్గర వాళ్ళు వస్తారు 500,000 2,000 ఇస్తారు. ఒక మోర్ అండ్ మోర్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఒక 1 year కి సరిపడే గ్రాసరీస్ ఇస్తారు, వెళ్ళిపోతారు, అంతే, దట్స్ ఇట్. బట్ మన కంపెనీలో వాళ్ళు తీసుకునే ఒక 30,000 రూపీస్ పాలసీ అయినా కూడా 20 lakhs కవరేజ్ వాళ్ళకి ఇస్తాం మనం. అంటే 30,000 పాలసీ తీసుకుంటే 20 lakhs కవరేజ్ ఇస్తాం. అదే 20 lakhs వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు లేకుంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళు గెయిన్ చేసుకోవాలి అంటే కొన్ని ఇయర్స్ పడతాయి. తనుంటే వీళ్ళకి ఇష్యూ ఉండదు. బట్ తనే లేని పక్షాన ఈ 20 lakhs అంటే ఎమోషనల్ సపోర్ట్ కావాలి అంటే ఎవరైనా ఇస్తారు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు. ఇన్ కేసు ఫైనాన్షియల్ ఎవరైనా మనం అడిగినామంటే ఆ వైపు రావడం గానీ మన ఫోన్స్ కాల్ లిఫ్ట్ చేయడం గానీ కూడా చెయ్యరు. అది ఫ్యాక్ట్. అంటే వినడానికి బాధ ఉన్న ఫ్యాక్ట్ అది. ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి ప్రతి ఒక్క వ్యక్తి మినిమం ఒక 30,000 తోనైనా వాళ్ళు పాలసీ చేసుకున్నట్టయితే 20 lakhs ఇన్కమ్ వాళ్ళకు ఇన్సూరెన్స్ పర్పస్. అవి తీసుకుని వాళ్ళు బ్యాంక్ లో పెట్టుకుంటే స్టేట్ సెక్యూరిటీలో పెట్టుకున్నా కూడా ఇప్పుడున్న బ్యాంక్ ఇంట్రెస్ట్ 6% 7% వాళ్ళకు పెన్షన్ రూపంగా వస్తుంది. ప్లస్ అడిషనల్ గా మన దాంట్లో FIB రైడర్ ఈ 20 lakhs ఇస్తూ మంత్లీ 33,000 రూపీస్ చొప్పున కొద్ది రోజులు తను గెయిన్ చేసుకోవడానికి తనకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇవ్వడానికి ఫ్యామిలీకి పెన్షన్ ప్రొవైడ్ చేస్తాం మేడం FIB రైడర్ కింద. అది మన శ్రీరామ్ లో మాత్రం అవైలబుల్ ఉంటుంది మేడం. దాని వల్ల కూడా యూజ్ అయింది. నేను వచ్చిన ఈ 2 years లో 2 క్లైంట్స్ ఇప్పించినాను మేడం. అంటే వాళ్ళకి ఎమోషనల్ గా మనం అప్పటి మంది కలిసి మాట్లాడగలుగుతాం కావచ్చు, కానీ ఫైనాన్షియల్ గా వాళ్ళకి అమౌంట్ వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ గానీ వాళ్ళ రెస్పెక్ట్ గానీ అది మనం ఏం చేయలేము మేడం. అది అంతే, అది హ్యాపీ. వండర్ఫుల్, చాలా బాగుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పటివరకు మీకు చెప్పిందంతా కూడా ఇన్కమ్ సోర్స్ గురించి చెప్పాము, ఫ్యామిలీ డెవలప్మెంట్, ఎకనామికల్ డెవలప్మెంట్, ఇదంతా చెప్తాం. ఇదంతా కూడా జరగాలి అంటే ముందు మనందరం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంట్లో ఆర్గానిక్ మనకు సరిపడా చేసుకోవాలి. ఇప్పుడు మన కవీస్ గార్డెన్ లో మనం అదే చూస్తున్నాము. మేడం వాళ్ళు ఫ్యామిలీ హెల్తీగా ఉండడానికి రీజన్ వాళ్ళ ఈ గార్డెన్. అండ్ వన్ మోర్ థింగ్, మేము గార్డెన్ విజిట్స్ కూడా పెట్టబోతున్నాను నేను. అంటే చాలా మందికి చెయ్యాలని ఉంటది గార్డెనింగ్, కానీ ఎక్కడ అంటే ప్రాసెస్ తెలియదు, ప్లేస్ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం నేను ఎవ్రీ సండే గార్డెన్ విజిట్స్ పెడుతున్నాను.
వస్తాను. వచ్చి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటది, తవ్వటం పెట్టడం, నీళ్లు పట్టడం, అవన్నీ కూడా మీరు చక్కగా చేసుకొని మా తోటలో వెళ్ళిన ఆ రోజు ఏమైనా కూరగాయలు ఉంటే తీసుకెళ్ళొచ్చు. అలా గార్డెన్ విజిట్ స్టార్ట్ చేయబోతున్నాను నేను. కూడా మేము చెప్తుంటాను, మన గార్డెన్ విజిట్ ఉంది, మీరు ఈ పొల్యూటెడ్ ఫుడ్ తీసుకొని బాధపడుతున్న ఒక రోజైనా కవీస్ గార్డెన్ లోకి వెళ్ళి మీరు హెల్దీ ఫుడ్ తీసుకోండి అని చెప్పి. ఓకే, ఇంత పెద్ద మొత్తంలో కాకపోయినా కూడా మన ఇంటి ముందు కేవలం ఇట్లాంటి హెల్దీ ఆకుకూరలు తీసుకున్నా కూడా వీక్లీ ట్వైస్ తీసుకున్నా కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం మేడం. మీ నుంచి మేము అదే నేర్చుకున్నాం, ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. డూ సబ్స్క్రైబ్ కవీస్ మ్యాజిక్ వరల్డ్ అని చెప్పాలి మీ నోట. డూ సబ్స్క్రైబ్ కవీస్ మ్యాజిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఓకే అండి, థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్ యూ మౌనిక. మ్యాజిక్ వరల్డ్. యా ఫైన్ బై బై, టేక్ కేర్.